ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ 400 రకాల ప్రొడక్ట్స్‌లో మనకు ప్రైమ్ కేటగరీ అనే పేరు ఎందుకు పెట్టారు అని అంటే, అతి ముఖ్యమైనటువంటి ప్రొడక్ట్స్ అని చెప్పేసి మనకి ప్రైమ్ కేటగరీ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది లీడర్స్. ఇప్పుడు ఇంపార్టెన్స్ అనేది ఎందుకు ఇస్తున్నాము అనంటే, ఒక ఇంటర్మీడియేట్ చదివిన, 10థ్ చదివే వ్యక్తి క్వెషన్‌లో వాళ్ళకి ముందే ఐడెంటిఫై అయ్యిద్ది. వాళ్ళకున్న లెసన్స్‌లో వెరీ, వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం టిక్ కొట్టడం జరుగుతుంది. అంటే దాంట్లో ఆ ఉన్నటువంటి గైడ్‌లో ఇవి ఇంపార్టెంట్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలానే మన వెస్టేజ్ కంపెనీలో ప్రైమ్ కేటగరీ అనంటే ముఖ్యమైనటువంటి ప్రొడక్ట్స్ ఇవి వాడుకోవాలి. వాడుకుంటే ఆరోగ్యం అనేది బాగుంటుంది అని చెప్పేసి మనకు ప్రైమ్ కేటగిరీస్‌లో ఇవ్వటం జరుగుతుంది. ఆ ప్రైమ్ కేటగిరీలో మనకొచ్చేసి ఏముంటుందంటే క్రిల్ ఆయిల్ ఒకటుంటుందండి. తర్వాతొచ్చేసి కాంబోటిక్స్ ఉంటుంది. తర్వాతొచ్చి మెటామైండ్ ఉంటుంది. తర్వాతొచ్చేసి గమ్మీస్ అనేది ఉండటం జరుగుతుంది. మల్టీవిటమిన్ గమ్మీస్. తర్వాతొచ్చేసి సి బక్తాన్ అని ఉంటుంది. తర్వాతొచ్చేసి సీఎండీ డ్రాప్స్. సీఎండీ డ్రాప్స్ అనేది ఉండటం జరుగుతుంది. తర్వాతొచ్చేసి ఇక్కడొచ్చేసి ఎనర్జీ బూస్టర్ అనేది ఈ కేటగిరీకి సంబంధించిన యొక్క ప్రైమ్ కేటగిరీ ఈ చాలా ముఖ్యమైన ప్రొడక్ట్స్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే నేను ఈ ప్రైమ్ కేటగిరీలో చెప్పడానికి ముందు కంటే కూడా ఫస్ట్ ఎక్కడ చూసినా సరే సప్లిమెంటరీ చెప్తున్నప్పుడు ఫుడ్ సైన్స్ అనేది తెలుసుకోవాలి. ఏంటంటే మనకి ఆ మెడిసిన్ ఏంటంటే అప్పటికప్పుడు ఏదైనా పెయిన్ గాని ఏదన్నా వచ్చినప్పుడు తగ్గించేదాన్ని మెడిసిన్ అంటారు. మనకి ఏదైతే బాడీలో పోషకాలు లోపం వల్ల ఉండటం వల్ల ఏదైతే మన బాడీ అనేది అనారోగ్యానికి గురవుతున్నామో ఆ పోషకాలు అనేది మళ్ళా ఫుల్ఫిల్ చేసే వాటినే ఫుడ్ సప్లిమెంటరీ అని అంటారండి. అసలు పోషకాల లోపం ఎందుకు వస్తుంది ఏంటని చూసుకున్నట్లయితే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి గాలి అనేది పీల్చుకోవట్లేదు, మంచి ఫుడ్ అనేది తీసుకోవట్లేదు. జంక్ ఫుడ్ కి వీటన్నిటికి అలవాటు పడటం వల్ల మన బాడీలో ఉన్నటువంటి పోషకాలు అనేది తగ్గిపోతూ ఉంటాయి. ఇవి తగ్గిపోవటం వల్ల బీపీలు రావటం, షుగర్లు రావటం, అదే విధంగా రక్తహీనత రావటము, నరాల వీక్నెస్ రావటము ఇలాంటివి అనేది జరుగుతూ ఉంటాయి లీడర్స్. ఎప్పుడైతే మనకి పోషకాలు అనేది మన బాడీకి అందకపోవడం వల్ల మనకి ఇవన్నీ లోపిస్తూ ఉంటాయి. అదే విధంగా మనం తీసుకున్నటువంటి పాలు గాని, గుడ్లు గాని, మాంసం గాని వీటన్నిటిలో చూసుకున్నట్లయితే పోషకాలు సరిగ్గా ఉండట్లేదు, మినరల్ సరిగ్గా ఉండట్లేదు, ప్రోటీన్ సరిగ్గా లోపం వల్ల ఏమవుతుందంటే మనం అనారోగ్యానికి అవటం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ ఏమైందో తెలుసుకోవట్లకి వెళ్ళి చాలా ఖర్చు అనేది పెట్టుకోవడం వల్ల మెడిసిన్ తీసుకొని సైడ్ ఎఫెక్ట్లకు గురవుతూ ఉన్నాం. ఎప్పుడైతే మనకి మంచిగా ఫుడ్ అనేది తీసుకుంటున్నట్లయితే ఏవైతే ఈ ప్రైమ్ కేటగిరీ సంబంధించిన ప్రొడక్ట్స్ మనం పోషకాలు అనేది తగ్గకుండా చేస్తుంది. ఏదైతే బాడీకి కావాల్సిన మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఏవైతే అందాలో అవి అందించినట్లయితే మనం రీప్లేస్ చేస్తాం అనేది జరుగుతుంది. అంటే పోషకాలు ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనం అనారోగ్యం అనేది బారి నుంచి తగ్గించుకోవచ్చు. కాబట్టి ఫుడ్ సప్లిమెంటరీకి మెడిసిన్ కి ఫస్ట్ డిఫరెన్స్ తెలుసుకొని ఎప్పుడైతే ఈ ఫుడ్ సప్లిమెంటరీ మనం చెప్పినట్లయితే పోషకాలు అనేది మన బాడీకి అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటి దాంట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ కేటగిరీ వచ్చేసి క్రిల్ ఆయిల్ అండి. మనకి ఈ క్రిల్ ఆయిల్ అనేది ఏంటంటే మనకి సముద్రంలో దొరికేటువంటి ఒక రొయ్య జాతి సంబంధించిందండి ఈ క్రిల్ ఆయిల్. అందులో నుంచి ఆయిల్ తీసి మనకి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని అంటే అట్లాంటిక్ మహాసముద్రంలో గాని చల్లగా ఉండేటువంటి వాటర్‌లో నివసిస్తున్నటువంటి జీవుల్లో ఉండేటువంటి ఈ ఈ ఫ్రాన్స్ నుంచి తీయటం అనేది జరుగుతా ఉంటుంది ఈ క్రిల్ ఆయిల్. అయితే ఇది ఎక్కడ దొరుకుతుందంటే కెనడాలో గాని, జపాన్‌లో గాని ఉండేటువంటి సముద్రాలలో చల్ల ప్రదేశాల్లో ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం తీసుకోవడం అనేది జరుగుతా ఉంటుంది. ఎక్కువ జీవులు ఏం చేస్తుందంటే ఈ క్రిల్ అయినటువంటి రొయ్య ద్వారా ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా జీవులు అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా జీవిస్తూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మన వెస్టేజ్ కంపెనీలో వచ్చేటువంటి ఈ క్రిల్ ఆయిల్ అనేది మనకి సముద్రం యొక్క రొయ్య ద్వారా నుంచి తీసినటువంటి ఈ మనకి క్యాప్సూల్ రూపంలో ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఈ క్రిల్ ఆయిల్లో మనకి ఏముంటుందంటే ఒమేగా 3 అనేది ఉంటుంది. ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంటుంది. ఒమేగా 3 అనేది కూడా ఎక్కువగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది లీడర్స్. ఈ చేపలో తీసినటువంటి నూనె మనం ఎప్పుడైతే బాడీలో వేసుకుంటామో వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి ఎక్కడైనా బ్యాడ్ లక్స్ కానీ అంటే ఎక్కడైనా రక్తం గడ్డగట్టినా కానీ
ఎక్కడైనా సరే మనకి రక్తం అనేది సరిగ్గా సరఫరా కాకుండా కొవ్వు అనేది అడ్డపడుతూ ఉంటుంది. అలాంటి అడ్డుపడిన ప్రదేశంలో కనుక మన కిల్ ఆయిల్ అనేది వాడుకున్నట్లయితే మనకి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఏదైతే ఆ గడ్డ ఉందో ఆ గడ్డను కరిగిచ్చేసి మనకు రక్తం అనేది సరఫరా అయ్యే విధంగా మనకి క్రిల్ ఆయిల్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది లీడర్స్. ఇది ఎక్కువ వాడుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనం రక్తంలో బాగా గ్రహించబడుతుంది ఈ క్రిల్ ఆయిల్. అదే విధంగా మెదడు, గుండె, కాలేయం అనేటువంటి ఏదైనా సమస్యలు ఉన్నా సరే ఈజీగా తొలగించే విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది. అదే విధంగా స్ట్రోక్స్ రాకుండా ఉంటుంది. గుండెకి ఏదన్నా రక్తం గడ్డగట్టకుండా గానీ అట్లా ఉన్నట్లయితే కట్టినట్లయితే ఈ క్రిల్ ఆయిల్ వాడుకోవడం వల్ల మనకి ఉపయోగకరంగా ఉంటుంది. అదే విధంగా ఈ క్రిల్ ఆయిల్ అనేది మానవ ఆరోగ్యానికి సంబంధించి గుండె ఆరోగ్యం, ఏదైనా వాపులు గానీ ఏదన్నా మన నరాలు గానీ ఉబ్బినట్లు గానీ అట్లా ఉన్నప్పుడైతే ఇవి వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది మన శరీరంలో ఫ్రీ రాడికల్ ని ఇంప్రూవ్మెంట్ చేసేసి దాన్ని తగ్గించే విధంగా తయారు చేస్తూ ఉంటుంది. ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుందో బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కరిగిచ్చేస్తుంది. అదే విధంగా మన జుట్టు అనేది ఊడిపోనివ్వకుండా చేస్తుంది. అదే విధంగా వచ్చేసి మనకి మనకు వచ్చేసి అరుగుదల శక్తిని అనేది కూడా వేగవంతంగా పెంచే విధంగా ఈ క్రిల్ ఆయిల్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది లీడర్స్. ఈ క్రిల్ ఆయిల్ మనం ఎలా తీసుకోవాలి ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటున్నామో ఆ ఫుడ్ తో పాటు మనం అన్నం తినే మధ్యలో ఈ క్రిల్ ఆయిల్ అనేది మనం తీసుకున్నట్లయితే ఆ ఫుడ్ తో పాటే ఇది డైజెస్ట్ సిస్టమ్ మెరుగుపరిచి ఆ ఫుడ్ కావాల్సినటువంటి పోషకాలను అందించి ఎక్కడైతే ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లాన్ని మనం రెక్టిఫై చేసే విధంగా ఈ క్రిల్ ఆయిల్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది లీడర్స్. తర్వాత చూసుకున్నట్లయితే కాంబోటిక్స్ అండి. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే సరిగ్గా తిన్న ఫుడ్ అనేది డైజెస్ట్ కాకపోవడం వల్ల టయానికి తినాల్సిన టైంలో తినకుండా వేరే విధంగా టయాన్ని బట్టి వేరువేరుగా తినటం వల్ల, అదే విధంగా బయట జంక్ ఫుడ్లు ఇవన్నీ తినటం వల్ల తిన్న ఫుడ్ పొట్టలోనే ఉండి అరిగిపోకుండా గ్యాస్ ప్రాబ్లం రావటము, అదే విధంగా పెద్ద పేగు చిన్న పేగుల్లో ఫుడ్ అలానే నిలబడిపోయి ఎక్కువ అరుగుదల శక్తి లేకపోవడం వల్ల మోషన్ సరిగ్గా రాక విపరీతమైనటువంటి ఫైల్స్ కానీ, అదే విధంగా గ్యాస్ట్రిక్ ఎక్కువ రావటం కానీ, తేపులు ఎక్కువ రావటం కానీ, రక్తంలో కలిసిపోవాల్సినటువంటి ప్రోటీన్స్ కానీ, మినరల్స్ కానీ, అదే విధంగా వచ్చేసి ఇందాక చెప్పాను కదా పోషకాలు కానీ, ఇవన్నీ అనేది రక్తంలో గ్రహించలేకపోవడం వల్ల ఎక్కువ షుగర్ రావటం కానీ, బీపీలు రావటం కానీ, ఇవన్నీ థైరాయిడ్ రావటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటుంది లీడర్స్. ఎప్పుడైతే మన వెస్టేజ్ కంపెనీలో కాంబోటిక్స్ అని చెప్పేసి పెట్టడం జరిగింది, మన బాడీలో ఏమవుతుంది అని అంటే బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఏంటంటే మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా ఉంటుంది. ఎక్కువ మనం తిన్నటువంటి ఫుడ్ అలానే జీర్ణం కాక అలా ఉండటం వల్ల బ్యాడ్ గా ఉండేటువంటి బ్యాక్టీరియా అనేది పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఒక మంచిది బ్యాక్టీరియా పంపించాలి అని అంటే మన ద్వారా ఫుడ్ తీసుకునే ఫుడ్ లో మంచి బ్యాక్టీరియా అనేది ఉండకపోవడం వల్ల దానికి వ్యతిరేకంగా పంపించలేకపోతున్నాం. అయితే వెస్టేజ్ కంపెనీలో ప్రైమ్ కేటగిరీలో కాంబోటిక్స్ అని చెప్పేసి టాబ్లెట్ లోనే మళ్ళా టాబ్లెట్ ఉంటుందండి. దీంట్లో వచ్చేసి 2 రకాల టాబ్లెట్ ఉంటుంది. అది వచ్చేసి 2 రకాలు అంటే మంచి కొవ్వును అనేది ఇంప్రూవ్ చేసే విధంగా ఇది ఉంటుంది. ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ అనే క్యాప్సిల్ అనేది ఇందులో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మనకి బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా అనేది నిలబడటానికి ఉత్పత్తి కావటానికి ప్రీబయోటిక్ అనేది ఉంటుంది. ప్రోబయోటిక్ ఏంటంటే దాన్ని శక్తివంతంగా మార్చడానికి ప్రోబయోటిక్ అనేది కూడా ఉండటం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కాంబోటిక్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ అనేది జీర్ణాశయం ఎక్కువ అవ్వటము, గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది, తిన్నట్టు అరుగుదల ఇచ్చే విధంగా తయారు చేస్తూ ఉంటుంది. మనకి ఏదైతే మంచి బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేసి మన స్టమక్ అనేది కూడా క్లీన్ చేసే విధంగా జీర్ణ వ్యవస్థని పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఇది వచ్చేసి లీడర్స్ ఎవరో తెలియక ఇక్కడ గీతలు పెడుతున్నట్టున్నారండి. డిస్టర్బెన్స్ చేయొద్దు ప్లీజ్ దయచేసి.
గనక కొద్దిగా గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళైతే తినక ముందు వేసుకోవచ్చండి. కొద్దిగా గ్యాస్ ప్రాబ్లం లైట్‌గా ఉంది అని అనుకుంటే తిన్న తర్వాత కూడా ఈ కాంబోటిక్స్ అనేది వేసుకోవడం వల్ల మనకి ఆహ్, తొందరగా డైజెస్ట్ అనేది అవుతా ఉంటుంది కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కాంబోటిక్స్ అనేది వాడుకోవాలి. భోజనం చేసిన తర్వాత, భోజనం చేయకముందు పరిస్థితిని బట్టి మనం వేసుకోవాలి. తర్వాత వచ్చేసి సీబక్తాన్ అండి. ఈ సీబక్తాన్ అనేదంటే యాజ్ ఎనర్జీ. మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఏదన్నా ఏరే పని మీద వెళ్తున్నా సరే, చాలా నీరసంగా ఇంటికనేది రావటం జరుగుతా ఉంటుంది. ఎప్పుడైతే ఈ సీబక్తాన్ అనేది ఏసుకోవడం వల్ల మనకనేది ఆ ఎనర్జీ అనేది రావటం జరుగుతా ఉంటుంది. ఇదేంటంటే సీబక్తాన్ అనేది ఒక ఔషధంతో ఉన్నటువంటి మొక్క అండి ఇది. ఇది మనకేందంటే నారింజ రంగులో ఉంటుంది ఇది. మినరల్స్, ఖనిజాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఏదైతే పోషకాల లోపము ఇవి ఉంటున్నాయో వాటిని రీప్లేస్ చేసే విధంగా ఈ విటమిన్స్ అనేది ఈ సీబక్తాన్‌లో ఉండటం జరుగుతా ఉంటుంది. అయితే ఈ సీబక్తాన్‌లో 2 రకాల ఉన్నటువంటి కలయికతో కలిగినటువంటి ఉంటుందండి మన దగ్గర. సారీ లీడర్స్, ఇది కొంచెం వేరే దాంట్లోకి వెళ్ళినట్టుంది. ఓకే, ఒకటి స్టెప్ అనేది ఒకటి ముందుకొచ్చింది. ఈ సీబక్తాన్ అనేది మనకి ప్రాచీన కాలం నుంచి మనకి కనిపిస్తా ఉండేదండి. ఆ ఫ్రూట్ అనేది మనం దొరికినప్పుడు తింటూనే ఉంటాము. ఈ ఫ్రూట్ అనేది మనకి హిమాచల్ ప్రదేశ్‌లో ఎక్కడైతే చల్లగా ఉంటుందో అలాంటి ప్రదేశాలలో మనకి ఈ సీబక్తాన్ ఫ్రూట్ అనేది మనకి దొరకటం జరుగుతూ ఉంటుంది. దీన్ని వండర్ బెర్రీ అని కూడా అనటం అనేది జరుగుతా ఉంటుంది. దీంట్లో ఎక్కువ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్లు అనేది ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా మన ఆరోగ్యాన్ని పెంచుకునే విధంగా, ఇమ్యూనిటీ పవర్ పెరిగే విధంగా కూడా ఉపయోగపడుతుంది ఈ సీబక్తాన్ అనేది. అదే విధంగా ఏదైనా చర్మ ఇబ్బందులు ఉన్నా సరే, ఎప్పుడైతే ఈ సీబక్తాన్ అనేది తీసుకోవడం వల్ల మనకు చర్మం కూడా బాగా మెరుగుపరిచే విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఈ సీబక్తాన్‌లో మనకి ఏమేమి ఉంటున్నాయి అని అంటే విటమిన్స్ కే, ఏ, ఈ, బి కాంప్లెక్స్ అనేది ఉండటం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా మనకి చాలా మందికి సార్ మీకు ఒమేగా అనేది తక్కువగా ఉంటుందని చెప్తా ఉంటారు. ఒమేగా ప్రాబ్లం అని చెప్పేసి ఒమేగా 3 ఉంటుంది, 6, 7, 9 అనేది ఇందులో అనేది ఉండటం జరుగుతుంది. అదే విధంగా మినరల్స్ వచ్చేలేకి మన బాడీలోనే జింకు, ఐరన్, అదే విధంగా మ్యాగ్నీషియం ఇలాంటి ఆమ్లాలు అనేది ఎక్కువగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది లీడర్స్. ఇది ఎప్పుడైతే తీసుకుంటూ ఉన్నామో మనకి అన్ని విధాలుగా మనకి ఏదైతే విటమిన్స్ లోపం ఉంటుందో ఇవి ఎప్పుడైతే తీసుకుంటామో మనకి మనకు కావాల్సిన శక్తి అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఒక సీబక్తాన్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం 2 బత్తాకాయ జ్యూస్ తాగినంత సమానం అండి ఈ సీబక్తాన్ అనేది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మెటామైండ్ అనేది. ఈ మెటామైండ్ అనేది మనకి ఇప్పుడైతే అందుబాటులో లేదండి. ఈ మెటామైండ్ ఏం చేస్తుందనంటే మనకి ఎక్కడైతే బాడీలో ఉన్నటువంటి సెల్స్ కి అటాచ్ అయ్యే విధంగా, కమ్యూనికేషన్ పెంచే విధంగా ఈ మెటామైండ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఎక్కువ ఇది చాలా మంది జ్ఞాపక శక్తి తక్కువగా అవటం, అదే విధంగా కళ్ళు చూపు మందగించడము, అదే విధంగా సరైన మైండ్ అనేది మొద్దుబారుతా ఉంటుంటుంది. అలాంటి మొద్దుబారడానికి జ్ఞాపక శక్తిని పెంచే విధంగా కూడా ఈ మెటామైండ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుందండి. ఇది ఓన్లీ జస్ట్ టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను, మనకి ఇది ఇప్పుడు అందుబాటులో లేదు మనకి. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని చెప్పడానికి మాత్రమే ఇది నేను తీసుకోవడం అనేది జరిగింది. మన యొక్క మైండ్ పనితీరుని అనేది పనిచేసేయడానికి ఈ మెటామైండ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది లీడర్స్. తర్వాత నెక్స్ట్ కేటగిరీ వచ్చేసేసరికి మల్టీవిటమిన్ గమ్మీస్ అండి. ఈ మల్టీవిటమిన్ గమ్మీస్ ఏంటంటే పెద్దవాళ్ళు వాడవచ్చు, పిల్లవాళ్ళు వాడవచ్చు అండి, ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే మనకి బాడీలో ఉన్నటువంటి పోషకాలు ఏదైతే మనకి లోపించడం వల్ల చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు విటమిన్ ఏ లోపించిందని, డి అని, సి అని, జింక్ లోపం అని చెప్పి, మాగ్నీషియం లోపం అని చెప్పి ఇవన్నీ ఇస్తూ ఉంటారు. మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే మనకి గమ్మీస్ ఉన్నాయో ఇవి అనేది మనం రోజుకి పిల్లలకి ఒకటి ఇచ్చితే వాళ్ళకి ఎటువంటి విటమిన్స్ తగ్గకుండా అనేది ఉండటం వల్ల వాళ్ళ శారీరక బలం అనేది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు యాక్టివ్ గా ఉండటం జరుగుతూ ఉంటుంది, ఓర్పు ఉంటుంది, వాళ్ళ యొక్క రోగ నిరోధక శక్తి కూడా పెరిగే విధంగా చేస్తూ ఉంటుందండి. యాజ్ లైక్ పిల్లలు, పెద్దవాళ్ళకు కూడా
గమ్మీస్ అనేది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తీసుకున్నట్లయితే ఈ విటమిన్స్ లోపం లేకుండా మన బాడీ అనేది యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా రోగ నిరోధక శక్తిని పెంచి మన యొక్క జీవక్రియను అనేది మెరుగుపరిచే విధంగా ఈ గమ్మీస్ అనేది ఉండటం జరుగుతూ ఉంటుందండి. ఇది ఏంటంటే పెద్దలకి రోజుకి 2 తీసుకోవచ్చు. 5 సంవత్సరాలు అంటే పైబడిన వయసులో ఉన్న పిల్లల వాళ్ళు రోజుకు ఒక గమ్మీస్ వరకు తీసుకున్నట్లయితే బాడీకి కావాల్సినటువంటి మొత్తం మినరల్స్ అనేది అందటం అనేది జరుగుతూ ఉంటుంది లీడర్స్. తర్వాత వచ్చేసి ఎనర్జీ బూస్టర్ అండి. ఈ ఎనర్జీ బూస్టర్ అనేది ఒక శక్తివంతమైనటువంటి మన బాడీలో ఏదైతే సెల్కి సహాయం చేస్తుందో అలాంటి ఎనర్జీ ఇచ్చేది అండి ఈ ఎనర్జీ బూస్టరు. ఈ ఎనర్జీ బూస్టర్ వచ్చేసి అశ్వగంధ, సర్వగంధ, అదే విధంగా మిశ్రమాన్ని కలిగినటువంటి అర్జున, హారిక, అదే విధంగా వచ్చేసి బీబిటాకి ఇలాంటి ప్రొడక్ట్స్ తో కలిసి ఉన్నటువంటి ఈ ఎనర్జీ బూస్టర్ తయారు చేయడం జరిగిందండి. ఎప్పుడైతే ఈ ఎనర్జీ బూస్ట్ వాడుకోవటం వల్ల ఏమవుతుందంటే స్పరం కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి స్పరం కౌంట్ అనేది ఎక్కువగా అవటం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే జెంట్స్ లో ఇది ఓన్లీ జెంట్స్ వరకు మాత్రమే వాడాలండి, లేడీస్ అనేది వాడటానికి లేదు. కేవలం ఓన్లీ ఒక జెంట్స్ కి ఏదన్నా అతని యొక్క సమస్యలు ఉన్నట్లయితే స్పరం కౌంట్ పెరగటానికి కానీ, అదే విధంగా వాళ్ళకి లోపల ఉన్నటువంటి కండరాలు అనేది బలంగా ఉండటానికి, అదే విధంగా రక్తం అనేది బాగా సరఫరా అయ్యే విధంగా ఈ ఎనర్జీ బూస్టర్ అనేది ఉపయోగపడుతూ ఉంటుందండి. అదే విధంగా ఇది మైండ్ యొక్క స్ట్రెస్ అనేది తగ్గించే విధంగా ఈ ఎనర్జీ బూస్టర్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అదే విధంగా మనకి కొంతవరకు శక్తి ఉంటే దీని ఇంకా శక్తి అనేది ఎక్కువ ఉత్తేజించే విధంగా ఈ ఎనర్జీ బూస్టర్ అనేది ఉంటుంది. కాబట్టి ఓన్లీ జెంట్స్ వరకు మాత్రమే ఎనర్జీ బూస్టర్ ఇవ్వండి. అదే విధంగా ఎవరికైనా పిల్లలు లేకపోయినా వాళ్ళకి అతని యొక్క ప్రాబ్లం ఏంటంటే స్పరం కౌంట్ తక్కువగా ఉన్నా సరే, స్పరం కౌంట్ చాలా తక్కువగా ఉన్నా సరే ఈ ఎనర్జీ బూస్టర్ అనేది ఇవ్వటం వల్ల మనకు వాళ్ళకి అనేది స్పరం కౌంట్ అనేది కూడా పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది లీడర్. అందువల్ల ఈ ఎనర్జీ బూస్టర్ అనేది ప్రతిసారి అంటే బాగా ఉన్నోళ్ళే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఇది వాడుకుంటే మనకి కావాల్సినటువంటి ఎనర్జీ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి రోజుకి ఒక క్యాప్సూల్ అండి తిన్న తర్వాత ఈ ఎనర్జీ బూస్ట్ అనేది వాడుకోవాలి. తర్వాత వచ్చేసి సిఎండి డ్రాప్స్ అండి, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అంటారు. సిఎండి డ్రాప్స్ అంటే చాలా మంది చూస్తే మనం బయట 20 రూపాయలు పెట్టి కిన్లీ వాటర్ కొనుక్కుంటాము. అదే విధంగా చూస్తే చాలా మంది మినరల్ వాటర్ అని చెప్పి అడుగుతా ఉంటాం పోయి బాటిల్లో, కానీ వాటిల్లో ఎక్కడ మినరల్స్ అనేది ఉండదండి. ఎందుకంటే మినరల్స్ అనేది వాటర్ లో ఎక్కడ లేని వాటర్ ని మనకి మినరల్స్ అని చెప్పేసి అది ఒక పదం యాడ్ చేసి మనకి మినరల్ వాటర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ దాంట్లో ఎటువంటి మినరల్స్ అనేది ఉండడం లేదండి. కానీ ఫస్ట్ టైం ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక ప్రైమ్ కేటగిరీలో సంబంధించి ఒక వెస్టేజ్ కంపెనీ మాత్రమే ఈ మినరల్స్ డ్రాప్స్ అనేది తీసుకొని రావడం జరిగిందండి. ఇప్పుడు వరకు ఎక్కడ ఒక కెమికల్స్ లో కానీ ఎక్కడైనా ఒక అంటారు కదా బయట డాక్టర్స్ కానీ ఇంకా కానీ వేరే వాళ్ళు కానీ ఎక్కడ సజెస్ట్ చేసింది లేదు. మినరల్ డ్రాప్స్ అనేది మొట్టమొదటిగా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో మన వెస్టేజ్ మాత్రమే మనకి ఇది ఇవ్వటం జరిగిందండి, మినరల్ డ్రాప్స్ అనేది. అయితే ఈ మినరల్ డ్రాప్స్ మనకి ఎట్లా తెస్తుంది ఏంటంటే గ్రేట్ సాల్ట్ అనేది ఉటా అంటే వేరే దేశంలో ఉన్నటువంటి ఉటాల్ అనేటువంటి ఒక సముద్రం నుంచి మనకి ఈ మినరల్స్ అనేది తీసుకొని రావడం అనేది జరిగిందండి. ఇది సహసిద్ధంగానే మనం మినరల్స్ అనేది బాడీకి అవసరం. మనం ఏం చేస్తాం, ఒకప్పుడు కాలువల్లో పారేటువంటి వాటరు, అదే విధంగా బోరు వాటరు ఇవన్నీ తీసుకోవడం వల్ల మనం ఆ వాటర్ లో మినరల్స్ ఉండటం వల్ల మనకి బాడీ అనేది ఇమ్యూనిటీ పవర్ తో ఉండేది. కానీ అదే మినరల్స్ అనేది బాగుండటం వల్ల మన బాడీలో ఏ పార్ట్ తీసుకున్నా, ఏ అవయం చూసినా, ఏ సెల్స్ అయినా సరే యాక్టివ్ గా ఉండేవి, ఎందుకంటే ఆ మినరల్స్ అందటం వల్ల. కానీ ఇప్పుడు మనం తినే ఫుడ్, మనం తీసుకున్నట్టు వాటర్ లో మినరల్స్ అనేది ఉండట్లేదండి. మనం ఎప్పుడైతే ఈ సిఎండి డ్రాప్స్ అనేది మనం తీసుకున్నట్లయితే మనకు అనేది మినరల్స్ అనేది మన బాడీకి అనేది అందటం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా మంది డాక్టర్లు చెప్తుంటారు, మీరు తీసుకున్నటువంటి వాటర్ లో కానీ మీ బాడీలో మినరల్స్ లేవండి, అందువల్ల మీకు ఇట్లా
అనారోగ్యానికి గురవుతున్నారు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే విధంగా ఎప్పుడైతే మనం 1 లీటర్కి వచ్చేసి 7 డ్రాప్స్ అనేది కనుక మన సిఎండి డ్రాప్స్ వేసుకున్నట్లయితే అక్కడ మన శరీరానికి కావాల్సినటువంటి మినరల్స్ అనేది మన బాడీకి అనేది అందటం అనేది జరుగుతూ ఉంటుంది లీడర్స్. అలా రోజు మొత్తం మీద వచ్చేసి 3 లీటర్లలో 27 డ్రాప్స్ మనం వేసుకున్నట్లయితే మనకి బాడీలో కావాల్సినటువంటి సెల్స్ కి ఏదైతే మినరల్స్ అవసరం అవుతుందో ఆ మినరల్స్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సిఎండి డ్రాప్స్ అనేది వాడుకోవాలి. ఎందుకనంటే ఎప్పుడైనా మినరల్ వాటర్ చూసుకున్నప్పుడు మనకి నేలకి రుచిస్తూ ఉంటుంది, అంటే దాంట్లో మినరల్స్ లేనట్టు. ఎప్పుడైతే మనం ఈ మినరల్స్ కనుక వేసుకున్నట్లయితే మనకి నీళ్ళు అనేది సవ్వగా తయారవుతూ ఉంటాయి. అప్పుడు అక్కడ ఆ వాటర్ లో మినరల్స్ ఉన్నాయని చెప్పి ఒక ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి అంతే. ఇక్కడ 7 చుక్కలు వేసుకోవాలండి లీటర్కి. అట్లా రోజు మొత్తం మీద వచ్చేసి 3 బాటిల్ వాటర్ లో 21 చుక్కలు వేసుకున్నట్లయితే బాడీకి కావాల్సినటువంటి మినరల్స్ అందుతాయి. తర్వాత వచ్చేసి ఇంకా వేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ రోజు ఏ విధంగా అయితే ఆ విధంగా వేసుకోవాలి. మేమైతే మా పిల్లలకి స్కూల్ పోయేటప్పుడు లీటర్లు వచ్చేసి ఒక 3 డ్రాప్స్ వేసి ఈ మినరల్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది లీడర్స్, చిన్నపిల్లలకైతే. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇంకో ప్రైమ్ కేటగిరీలో మనకు వచ్చేసి అబ్జల్యూట్ సబ్లింగ్వెల్ స్ప్రే అండి. సబ్ అంటే లింగ్ అంటే ఏందనే చూడండి. మనకేంటంటే సబ్లింగ్వెల్ అంటే మన నేలకి కింద గనక మనకి గ్రంథులు ఉంటాయి, దాని ద్వారా మనం స్ప్రే చేసుకున్నట్లయితే డైరెక్ట్ గా అనేది మనం ఏదైతే మన బాడీలో పోషకాల లోపం అవుతుందో, అంటే డి విటమిన్, సి విటమిన్, అదే విధంగా B12, అదే విధంగా వచ్చేసి ఏదైతే పోషకాల లోపం ఉంటుందో ఈ పోషకాల లోపానికి మనం ఏం చేస్తామంటే చాలా మంది టాబ్లెట్స్ రూపంలో తీసుకుంటూ ఉంటాం. ఈ టాబ్లెట్స్ తీసుకోవడానికి చాలా మంది మింగటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఆ టాబ్లెట్స్, కెమికల్ టాబ్లెట్స్ ఇవన్నీ వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చి మనకి ఏదైతే డిసీజ్ ఉందో ఆ డిసీజ్ ని క్లియర్ చేయకుండా వేరే దాని మీద ప్రభావం చూపించడం అవుతుంది. అలాంటిది మన వెస్టేజ్ కంపెనీ అండి ఫస్ట్ టైం ఒక స్ప్రే పద్ధతిలో మనకి విటమిన్స్ అనేది మన బాడీకి అందించాలి అని చెప్పేసి ఒక 6 రకాలటువంటి సబ్లింగ్వెల్ స్ప్రేలు అనేది మనకి ఇవ్వటం జరిగింది లీడర్స్. ఈ సబ్లింగ్వెల్ స్ప్రే ఏంటంటే చాలా మంది అసలు మనం వెస్టేజ్ లో 450 రకాల ప్రొడక్ట్స్ లో ఈ సబ్లింగ్వెల్ స్ప్రేలు ఉన్నాయనేది మర్చిపోతున్నాం మనం. ఏ కాడికి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, విటమిన్ సి లోపం అంటున్నారు, డి డిఫిషియన్సీ అంటున్నారు, B12 అంటున్నారు. ఈ లోపల అన్నప్పుడు వదిలేసి ఏ కాడికి స్పిల్లినా ఒకటి, నూనె ఒకటి, వీటి మీదనే పడుతున్నాం తప్ప 450 రకాల్లో ప్రైమ్ కేటగిరీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం అనేది మన టీం కానీ వేరే వాళ్ళకి చెప్పుకోకపోవడం వల్ల ఇలా సబ్లింగ్వెల్ స్ప్రేలు ఉన్నాయనేది కూడా చాలా మంది గ్రహించలేకపోతున్నారండి. ఇక్కడ చూడండి, మనకి ప్రతి ఒక్కళ్ళు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు మనం తీసుకున్నటువంటి ఫుడ్ సరిగా లేకపోవడం వల్ల, వాటర్ తీసుకున్నటువంటి దాంట్లో మనకి విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ లేకపోవడం వల్ల ప్రతి ఒక్క వ్యక్తి ఈ ఏదో ఒక సమస్యకి గురి అవటం అనేది జరుగుతూ ఉంటుంది. లెగిస్తే హాస్పిటల్కి అనేది వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది లీడర్స్. అదే విధంగా మనకి ఏదైతే ఆ మనకి మినరల్స్ కానీ పోషకాలు అవసరం అవుతున్నాయో అవసరమైనప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళినప్పుడు వాళ్ళు క్యాప్సూల్ రూపంలో మనకి ఇవ్వటం వల్ల ఆ క్యాప్సూల్ రూపంలో ఇచ్చినటువంటి ఆ క్యాప్సూల్ మన బాడీలకు వేసుకోవడం వల్ల అవి అరక్క చాలా ఇబ్బంది పడుతూ చాలా మంది మింగడానికి ఇబ్బంది అవుతుంది. దానికి వాటర్ సర్వ్ చేసుకోవాలి, చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ క్యాప్సూల్ అనేది తిన్నది ఈజీగా డైజెస్ట్ కాకుండా ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లానికి ఇది సొల్యూషన్ రెక్టిఫై కాకపోవడం వల్ల నిరంతరం 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 ఈ క్యాప్సూల్ మింగుతూనే ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది లీడర్స్. అదే విధంగా ఎప్పుడైతే ఈ సబ్లింగ్వెల్ స్ప్రేలు వాడకుండా ఓన్లీ మన క్యాప్సూల్ విటమిన్స్ అనేది డెఫిషియన్సీ రావటం వల్ల ఏమవుతుందంటే మనకు అనేది ఎనర్జీ అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది, అనారోగ్యానికి అనేది గురి అవటం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా నరాల బలహీనత అనేది రావటం జరుగుతూ ఉంటుంది, రోజు రోజుకి బరువు అనేది తగ్గటం జరుగుతుంది, ఎనర్జీ అనేది చాలా లాంగ్ అవటం జరుగుతుంది, చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. ఈ విటమిన్స్ లోపం వల్ల, అంటే పోషకాల లోపం వల్ల ఇలా జరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ పోషకాల లోపాలు ఎప్పుడైతే మనం తగ్గుతున్నాయో అవి టాబ్లెట్ల రూపంలో తీసుకోవడం వల్ల మనకు బాడీకి అనేది అందాల్సినటువంటి పోషకాలు అందకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది లీడర్స్. అదే విధంగా మన వెస్టేజ్ ఫస్ట్ టైం
మనకి సబ్లింగ్వెల్ స్ప్రే అని చెప్పేసి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సబ్లింగ్వెల్ స్ప్రే వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే కావాల్సినటువంటి పోషకాలు అనేది తొందరగా వేగవంతంగా గ్రహించే విధంగా ఉపయోగపడుతూ ఉంది. అయితే ఈ సబ్లింగ్వెల్ స్ప్రే వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే 90% వరకు మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మీద ప్రభావితం చేసే విధంగా ఉపయోగపడుతుంది ఈ సబ్లింగ్వెల్ స్ప్రే. అదే విధంగా చాలా మందికి మింగటంలో టాబ్లెట్స్ మింగటంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఓన్లీ సబ్లింగ్వెల్ స్ప్రే అనేది ఓన్లీ స్ప్రే చేసుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా ఉంటాం అనేది ఈ సబ్లింగ్వెల్ స్ప్రే అనేది జరుగుతూ ఉంటుంది లీడర్స్. ఇక్కడ చూడండి ఉండే కొన్ని టెక్నాలజీ ఏ విధంగా మారుతుంది అంటే ఏదన్నా ఒక విటమిన్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మనకి క్యాప్సూల్ రూపంలో మనకి టాబ్లెట్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. రోజుకి 2-3 మింగాలన్నా కూడా మనకి విరక్తి వచ్చేస్తుంది. తర్వాత డోసేజ్ అనేది కూడా చాలా ఎక్కువైపోయి మింగాలనే ఇబ్బంది కూడా జరుగుతూ ఉంటుంది. అదే విధంగా మన సబ్లింగ్వెల్ స్ప్రే అయితే మనకు ఓన్లీ నేల కింద వచ్చేసి మనకి గ్రంథులు అనేది ఉంటుందండి. ఎప్పుడైతే ఆ గ్రంథుల కింద కనుక మనం స్ప్రే చేసినట్లయితే ఆ స్ప్రే చేసింది డైరెక్ట్ గా మన రక్తంలోకి వెళ్ళిపోయి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం డిసీజ్ అనేది తగ్గిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి మింగటానికి ఇబ్బంది పడే వాళ్ళు ఓన్లీ స్ప్రే చేసుకుంటాం అంతే. ఆ స్ప్రే కొత్త టెక్నాలజీతో ఆ డోసేజ్ అనేది ఈ సబ్లింగ్వెల్ స్ప్రే ద్వారా మనం ఇచ్చుకోవచ్చండి. ఇలా చూడండి ఇక్కడ నేను ఇచ్చిన పిక్చర్ లో ఏదన్నా ఒక డ్రగ్ అనేది ఒక టాబ్లెట్ కానీ ఏదన్నా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మనం మింగటానికి ఇబ్బందిగా ఉన్నా సరే మనం మింగుతాం. ఆ మింగింది ఎక్కడికి వెళ్తుంది అని అంటే స్టమక్ లోకి వెళ్తుంది. ఆ స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత అది డైజెస్ట్ కాకుండానో లేకపోతే దాని మీద ప్రభావితం చేయకుండా అలానే ఉండిపోవడం జరుగుతుంది. కొంత వచ్చేసి లివర్ అనేది మళ్ళీ తర్వాత స్టమక్ నుంచి లివర్కి వెళ్తుంది. లివర్ నుంచే మనకి మంచి ఫుడ్ బ్లడ్ అనేది సప్లై అవుతుంది కాబట్టి మనకి అక్కడ బ్లడ్ లేకి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది లీడర్స్. అదే కనుక మన సబ్లింగ్వెల్ స్ప్రే చూసుకున్నట్లయితే ఓన్లీ నేల కింద కనుక స్ప్రే చేసినట్లయితే డైరెక్ట్ గా బ్లడ్ లేకే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మధ్యలో ఎటువంటి స్టమక్ లో వెళ్ళటం కానీ లివర్ కి వెళ్ళటం కానీ అనేది జరగదండి. డైరెక్ట్ గా మనకు వచ్చేసి బ్లడ్ లో ఉన్నటువంటి సెల్స్ అనేది ఎక్కడైతే ఏ లోపం ఉంటుందో ఆ లోపానికి అందే విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది. అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే బయట మనకి కెమికల్ ఇవి టాబ్లెట్స్ మింగటం వల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువ రావటం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా మనకి ఏదైతే డిసీజ్ ఉందో ఆ డిసీజ్ అనేది తగ్గించకుండా అనేది కూడా ఉండటం జరుగుతూ ఉంటుంది లీడర్స్. ఇక్కడ చూడండి ఒక టాబ్లెట్స్ అనేది వేసుకున్నట్లయితే అది స్టమక్ లేకి వెళ్ళాలి, అరగాలి, తర్వాత వచ్చేసి లివర్ లేకి వెళ్ళాలి, లివర్ తర్వాత బ్లడ్ లేక్ అనేది వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ సబ్లింగ్వెల్ రూట్ అనేది డైరెక్ట్ గా ఏంటంటే బ్లడ్ లేకి వెళ్ళిపోతూ ఉంది, ఆ బ్లడ్ లో వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే మనకి కావాల్సినటువంటి విటమిన్ లోపం ఉందో ఆ విటమిన్ అనేది అందించే విధంగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది లీడర్స్. అయితే చాలా మందికి చాలా విధాలుగా విటమిన్స్, పోషకాలు ఇవన్నీ ప్రోటీన్స్ ఇవన్నీ లోపం అవటం వల్ల కొంతమంది ఏం చేస్తారంటే ఒక టాబ్లెట్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. తక్కువ % లో అనేది వాళ్ళకి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి జెల్స్ రూపం విధంగా జెల్స్ రూపంలో అదే విధంగా లిక్విడ్ రూపంలో ఇవి తీసుకోవడం వల్ల తక్కువగా పోషకాలు అనేది అందడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక సబ్లింగ్వెల్ స్ప్రే అనేది తీసుకున్నట్లయితే డైరెక్ట్ గా ఫస్ట్ దాంట్లో చూపించిన దాంట్లో చూడండి 100% డైరెక్ట్ గా వెళ్ళి వచ్చేసి మనకి ఆ రక్తంలో ఇన్క్లూడ్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది లీడర్స్. అబ్జర్వ్ అనేది చేసుకుంటూ ఉంటుంది. ఇమీడియట్ గా 90% అనేది అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటుంది. అదే గనక మీరు డ్రగ్స్ ఇచ్చినా సరే, సిరప్ ఇచ్చినా సరే, అది జెల్ ఇచ్చినా సరే, ఏదైనా సరే అది అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా టైం అనేది పడుతూ ఉంటుంది లీడర్స్. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనము సబ్లింగ్వెల్ స్ప్రే అనేది మనం ఒక నేల కింద స్ప్రే చేసుకున్నట్లయితే ఏ విధంగా వెళ్తుంది ఏంటి అనేది ఈ పిక్చర్ లో చూసినట్లయితే మనకు వచ్చేసి నేల కింద వచ్చేసి సెలరేని గ్రంథి అనేది ఒకటి ఉంటుందండి. ఆ గ్రంథికి అబ్జర్వేషన్ చేసుకొని దాని ద్వారా నలాల ద్వారా అట్లా బాడీలోకి వెళ్ళిపోయి రక్తంలోకి ఇన్క్లూడ్ అయ్యి ఈ బాడీకి కావాల్సినటువంటి మినరల్స్ ని కానీ విటమిన్స్ ని కానీ అన్ని అనేది మనకి అందించడం అనేది జరుగుతూ ఉంటుంది లీడర్స్. అయితే ఈ సబ్లింగ్వెల్ స్ప్రే వాడుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మన బెనిఫిట్ ఏంటంటే ఏదైతే మనకు మినరల్స్ లోపం ఉందని చెప్పి తీసుకుంటున్నామో అది మనం నేల కింద స్ప్రే చేసినట్లయితే 90% అనేది అబ్జర్వేషన్ అనేది ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుందండి.
అదే విధంగా ఎక్కువ మనకి బ్లడ్ లో ఇంక్లూడ్ అయ్యి ఎక్కువ మెటబాలిజం అనేది ఇంప్రూవ్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈజీగా క్యారీ చేసే విధంగా ఈ స్ప్రే పద్ధతులు అనేది ఉండటం జరుగుతుంది. వాటర్ లేకపోయినా సరే మనం ఓన్లీ స్ప్రే చేసినట్లయితే మనకు కావాల్సినటువంటి మినరల్స్ అనేది మనకనేది అందటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విటమిన్స్ యొక్క డెఫిషియన్సీ రావటం వల్ల మనం ఎలాంటి ఇందులో సబ్లింగ్వెల్ స్ప్రేలు అనేది ఉండటం ఉన్నాయని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి 6 రకాల కేటగిరీలు అనేది మన సబ్లింగ్వెల్ స్ప్రేలో కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. విటమిన్ డి 1, విటమిన్ B12, మల్టీ విటమిన్, అదే విధంగా విటమిన్ సి, అదే విధంగా బయోటిన్, మెలోటోన్ స్ప్రే. ఇవి అనేది ఈ 6 రకాలు అనేది మనకనేది కంపెనీ అనేది మనకి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అవి ఎలాంటి లోపాలు ఉంటాయి, ఏంది, మనం వాడుకోవడం వల్ల ఆ లోపాల నుంచి ఎలా బయటికి రావచ్చు ఏంటని చూసుకున్నట్లయితే డి యాజువల్ గా మనకి సహసిద్ధంగా మన ఎండలో గనక ఒక 15 నిమిషాలు గనక నిలబడినట్లయితే మనకి విటమిన్ డి అనేది మనకి అందటం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తే కనీసము ఒక ఇంట్లో కూర్చొని ఉంటే అదే లైట్ కింద ఎప్పుడు తెల్లారిందో ఎప్పుడు చీకటి అవుతుందో ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు లేచి ఎంతమంది మనం సూర్యుడికి ఎదురుగా నిలబడి విటమిన్ డి అనేది తీసుకోగలుగుతున్నాం. ఈ విటమిన్ డి అనేది తీసుకోకపోవడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కంపల్సరీ రోజుకి వచ్చేసి మనకి 600 అనేది యూనిట్లు అనేది మనకి విటమిన్ డి అనేది మనకి అందాలండి. ఏది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెప్తుంది ఏంటంటే 600 వరకు మనకి తీసుకోవాలి. కానీ మనకి అది అనేది మనకు అందుతుంది అని అంటే అందట్లేదండి. మనం లేచేలేక 7 అవుతుంది, 8 అవుతుంది, రాత్రి కూడా నైట్ నిద్రపోయడానికి కూడా 11, 12 అవటం వల్ల 7ంటికి 8ంటికి లేస్తున్నాము. ఇప్పుడున్న జీవితంలో ఉరుకుల పరుగుల జీవితంలో మనకి డి విటమిన్ అనేది అందకపోవడం వల్ల మనకి చాలా అనారోగ్య సమస్యలు అనేది ఎదురవుతూ ఉన్నాయి. ఇక్కడ ఇండియన్ సైకాలజీ చూసినట్లయితే, ఇండియన్ గ్రాఫ్ ప్రకారం చూసినట్లయితే నియర్లీ 76% మంది ఈ విటమిన్ డి లోపం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ విటమిన్ డి లోపం వల్ల ఏమవుతుంది అని అంటే ఇది ఎక్కువ 25 ఏళ్ళకే రావటం అనేది జరుగుతూ ఉంటుందండి. నలుగురిలో 3 అనేది ఈ విటమిన్ డి లోపం అనేది ఉండటం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ విటమిన్ డి ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి ఎముకల్లో స్ట్రాంగ్నెస్ అనేది ఉండకపోవడం, కింద పడంగానే ఎమ్మటే మనకి ఎముకలు అనేది విరిగిపోవడము, ఎక్కువ దంతాలు, కండరాలు, ఎముకలు బలహీనతంగా తయారు కావడం వల్ల మనకి తొందరగా పిల్లలు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఇలా ఎక్కువ విటమిన్ డి లోపం వల్ల ఇలా వాళ్ళ యొక్క ప్రాబ్లం అనేది ఎక్కువ తెచ్చుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ విటమిన్ డి లోపం రావటం వల్ల ఏమవుతుందంటే మనకు వచ్చేసి జుట్టు అనేది తొందరగా ఊడిపోవడం జరుగుతుంది, ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది, డైజెషన్ సిస్టమ్ అనేది సరిగ్గా ఉండకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది, తొందరగా ఎముకల వ్యాధి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే డి విటమిన్ లోపం వచ్చిందంటే ఈ చేతులు అనేది కొంగళ్ళు తిరిగినట్టు కానీ, మనకి దొడ్డికాళ్ళు కానీ ఇట్లా రావటం కానీ ఇలా అనేది జరుగుతూ ఉంటుంది. స్కిన్ కూడా ఎప్పుడేందంటే ఒక తేమగా ఉండదండి, ఎప్పుడు డ్రై అయినట్టు ఉంటూ ఉంటుంది. బ్లడ్లో కూడా చాలా బ్లడ్ కూడా అనేది సరిగ్గా అనేది ఇంప్రూవ్మెంట్ కాదు. అదేవిధంగా ఫేస్లో కూడా చాలా ఫేస్ అనేది కూడా చాలా గ్రోత్గా అనేది ఉండదు లీడర్స్. ఎప్పుడైతే మనం ఈ విటమిన్ డి అనేది మనం తీసుకున్నట్లయితే మనం వీటన్నిటికీ చెక్ పెట్టవచ్చు. కానీ విటమిన్ డి అనేది బయట ఉన్న పరిస్థితులలో మనం తీసుకోగలుగుతున్నామా అంటే తీసుకోవట్లేదు. కాబట్టి వెస్టేజ్ ప్రవేశ అబ్జర్వ్డ్ విటమిన్స్ డి అండి. ఈ డి విటమిన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే పోషకాలు అవసరమవుతున్నాయో, డి విటమిన్ అవసరం అవుతుందో ఆ అవసరానికి ఈ సబ్లింగ్వెల్ స్ప్రే అనేది వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు వచ్చేసి గుడ్ హెల్త్ అనేది మెయింటైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది లీడర్స్. రోజుకి ఒకసారి కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి డి విటమిన్ అనేది మనకు అందడం జరుగుతూ ఉంటుంది. ఏదైతే మనకి ఐసీఎంఆర్ వాళ్ళు చెప్తున్నారో 600 IU ఉండాలని చెప్పి చెప్తున్నారో ఆ 600 అనేది మనకి బాడీలో కావాల్సినటువంటి పోషకాలకి అందే విధంగా మనకి ఈ విటమిన్ డి అనేది మనకు ఉపయోగపడుతుంది లీడర్స్.
డైలీ ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ఎముకలు అనేది గట్టితనం రావటం జరుగుతూ ఉంటుంది. జుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. చర్మం అనేది సౌందర్యంగా ఉండటం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా వచ్చేసి మనకి ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది లీడర్స్. చాలా మనకి అనుకోవచ్చు సార్ కాల్షియం కూడా మన దగ్గర ఉంది కదా అని. కానీ కాల్షియం కూడా వాడుకోవచ్చు. కానీ దీంతో పాటు మనకు సబ్లింగ్విల్ ఓన్లీ స్ప్రే చేసుకుని అది మింగలేని పక్షంలో ఈ సబ్లింగ్విల్ స్ప్రే అనేది ప్రవేశపెట్టడం జరిగింది లీడర్స్. అయితే ఇది ఎప్పుడైతే మనకొచ్చి 560 రూపాయలు అనేది ఉండటం జరుగుతుంది. డిపి వచ్చేసి 480 రూపాయలు అనేది ఉండటం జరుగుతూ ఉంటుంది లీడర్స్. తర్వాత వచ్చేసి విటమిన్ సి. ఈ విటమిన్ సి అనేది చాలా మందికి చాలా లోపం జరుగుతూ ఉంటుందండి. ఎక్కువ ఏంటంటే డి విటమిన్ కంటే కూడా విటమిన్ సి లోపం అని చెప్పేసి మనం ఎక్కడికి వెళ్ళినా సరే అటువంటి గాలి ద్వారా మనకనేది ఎక్కువ చాలా మందికి 73% మంది ఈ విటమిన్ సితో బాధపడుతూ ఉంటారండి. ఈ విటమిన్ సి లోపం వల్ల వచ్చేటువంటిది ఏంటంటే మనకి ప్రతి రోజుకి మనకు వచ్చేసి 80 mg అనేది మనకి విటమిన్ సి అనేది అవసరం అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఇదంతా మనం తీసుకోవాలంటే ఓన్లీ ఒక ఫుడ్ ద్వారా తీసుకోవాలి. కానీ మనం తీసుకునే ఫుడ్లలో పోషకాలు ఇవన్నీ ఉండకపోవడం వల్ల మనం 80 mg అనేది మనం తీసుకున్నట్లయితే ఓకే ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ సి అనేది విటమిన్ సి లోపం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఎక్కువ జలుబు కానీ తుమ్ములు కానీ దగ్గులు ఎక్కువ రావటం జరుగుతూ ఉంటుంది. దంత సమస్య అనేది ఎక్కువ రావటం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి అరుగుదల శక్తిని అనేది తగ్గిస్తూ ఉంటుంది. అదే విధంగా స్ట్రాంగ్ గా కూడా ఉండకుండా అనేది ఉండటం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ విటమిన్ సి అనేది మనం వెస్టేజ్ కంపెనీ ద్వారా మనకి రోజుకి 3 సార్లు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే అది 80 mg అనేది మనకు బాడీలో కావాల్సిన పోషకాలకి అందే విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి మన బాడీకి కావాల్సినటువంటి మినరల్స్ అన్ని అబ్జర్వ్ అనేది అవుతూ ఉంటాయి. అదే విధంగా హెల్తీ స్కిన్ రావడం జరుగుతూ ఉంది. అదే బ్లడ్ అనేది కూడా ప్యూరిఫై చేసినట్లు ఉంటుంది. మనకి 80 mg అనేది మనకి బాడీకి కావాల్సినటువంటి ఎంజీ అనేది విటమిన్ సి అనేది దొరకటం అనేది జరుగుతూ ఉంటుంది లీడర్స్. తర్వాత వచ్చేసి విటమిన్ B12. ఈ విటమిన్ B12 వల్ల చాలా మంది 47% అనేది ఈ విటమిన్ B12 వల్ల లోపం జరుగుతూ ఉంటుంది. ఈ విటమిన్ B12 వల్ల వచ్చే లోపం ఏంటయ్యా అని చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఎక్కువ నరాల లోపం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి 2.2 మనకు కావాల్సినటువంటి విటమిన్ B12 అనేది అందకపోవడం వల్ల మనకు ఎక్కువ నరాలు అనేది వీక్నెస్ అనేది రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వీక్నెస్ రావటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మీ అందరూ తెలుసు నరాల వీక్నెస్ వస్తే ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకి కంటి సమస్య అనేది మందగిస్తూ ఉంటుంది. అదేవిధంగా నేలకి నుంచి ఎప్పుడు రక్తం కానీ ఎక్కువ పగులు కానీ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువ అంటే ఏందో అంటారు చూసారా, నేలకి మీద పుల్లు లేచినాయి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా వచ్చి దంత సమస్య ఉంటుంది, హెయిర్ లాస్ అవటం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా మనకి చర్మం ఎప్పుడు సూదులతో కూర్చున్న విధంగా అనేది అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన వెస్టేజ్ కంపెనీ ఉన్నటువంటి B12 కనుక వాడుకున్నట్లయితే మనకు వచ్చేసి ఆ నరాల యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లాన్ని క్లియర్ చేస్తూ ఉంటుందండి ఈ B12 వల్ల. అదే విధంగా మనకి హెల్త్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఇది డైలీ ఒక్కసారి స్ప్రే చేసుకున్నట్లయితే 2.2 mg అనేది మనకి అనేది బాడీకి అనేది అవసరం అది. కాబట్టి అది అబ్జర్వేషన్ అనేది చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి మల్టీవిటమిన్ గమ్మీస్ ఉన్నాయి. అదే విధంగా వచ్చేసి మన స్ప్రే పద్ధతిలో కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఇట మల్టీవిటమిన్ అంటే మొత్తం ఏదైతే విటమిన్ డి ప్రాబ్లం ఉందో, సి ప్రాబ్లము, B12 ఏదైతే ప్రాబ్లం ఉన్నాయో ఈ అన్ని మినరల్స్ అనేది ఇందులో కలిసి ఉంటాయండి. ఈ వాడుకోవడం వల్ల మన బాడీలో ఏదైతే అవసరం అవుతుందో ప్రతి ఒక్కటి ఇందులో ఉండటం వల్ల రోజు కనుక మనం 3 సార్లు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఏదైతే ప్రాబ్లం మనకి మినరల్స్ వల్ల కానీ, అదేవిధంగా ప్రోటీన్స్ వల్ల కానీ, అదేవిధంగా పోషకాల లోపం కానీ ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే దాన్ని రెక్టిఫై చేసి మనకి మంచి ఆరోగ్యంగా ఉండే విధంగా బాడీకి ఉపయోగపడే విధంగా ఈ మల్టీవిటమిన్ అనేది మనకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. డైలీ వచ్చేసి 3 times అనేది మనం స్ప్రే చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మెల్టోనియన్.
ఈ మెల్టోనియన్ ఏం చేస్తుంది అంటే చాలా మందికి చూడండి, మనకి నిద్ర పట్టక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో బయట ఏ వర్క్ మీద ఫోకస్ పెట్టలేక, అదే విధంగా ఒత్తిడులు ఎక్కువగా ఉండటం వలన, అదే విధంగా వాళ్ళు అనుకున్న పని పట్టక చాలా మంది నిద్ర పట్టట్లేదని చెప్పి అటు ఇటు తిరుగుతా చేస్తా సెల్లు చూస్తా ఉంటారు. ఎప్పుడుకో నిద్ర పట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు 7కి, 8కి అట్లా లేయటం వల్ల వాళ్ళకనేది హెల్త్ ప్రాబ్లమ్ అనేది రావటం జరుగుతా ఉంటుంది. అయితే మనకి ఏదైతే ఈ స్ప్రే వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనకి నేల కింద ఎప్పుడైతే మనం నిద్రపోతాము అని అనుకున్నప్పుడు, బెడ్ ఎక్కినప్పుడు ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ గనక నేల కింద ఒక్కసారి అట్లా స్ప్రే చేసుకున్నట్లయితే, ఇమ్మీడియేట్‌గా ఒక 15 నిమిషాల్లోకి నిద్రలోకి వెళ్ళిపోవడం జరుగుతా ఉంటుందండి. చాలా మంది ఏం జేస్తారు అనంటే, బయట నిద్ర పట్టట్లేదని జెప్పి ప్రతిసారి నిద్ర మాత్రలు మింగుతూనే ఉండాలి. చాలా సైడ్ ఎఫెక్ట్‌లనేది రావడం జరుగుతా ఉంటుంది. చాలా మంది అసలు లెక్కైతే నిద్ర మాత్రలు ఇచ్చినా, వాళ్ళు నేల కింద పెట్టుకొని సప్పరించాలే గానీ మింగగూడదండి. అలా మింగటం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఎక్కువ అనారోగ్యానికి గురవుతా ఉన్నారు. ఒక్కోసారి కోమాలోకి గూడా పోవడం జరుగుతా ఉంది. ఎక్కువ చనిపోవడం అనేది గూడా జరుగుతుంది. ఎప్పుడైతే మన స్ప్రే వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే, కొన్ని రోజులకు వాడంగా ఆటోమేటిక్‌గా ఆ టయానికి నిద్ర అనేది రావటం జరుగుతా ఉంటుంది. వచ్చిన తర్వాత మనం స్ప్రే గాని, నిద్ర మాత్రలు గాని ఏసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు లీడర్స్. ఇది స్ప్రే పద్ధతిలో ఇవ్వటం జరిగిందండి. అదే విధంగా చూసుకున్నట్టంటే బయోటిన్ సబ్లింగ్వెల్ స్ప్రే అండి. ఈ బయోటిన్ సబ్లింగ్వెల్ స్ప్రే ఏందంటే, చాలా మందికి జుట్టనేది ఊడిపోతూ ఉంటుంది. ఎందుకంటే, మనకి ఆ జుట్టు కాలుష్యమైనటువంటి గాలి పీల్చుకోవడం వల్ల గానీ, ఈ పొల్యూషన్ వల్ల గానీ, మనకి ఏదైతే ఎయిర్ ఉంటుందో, ఆ ఎయిర్ అనేది డ్యామేజ్ అవ్వటం జరుగుతా ఉంటుంది. ఎక్కువ ఒక జెంట్స్‌కి ఎక్కువ అనేది జుట్టనేది ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది. ఏజ్‌ని బట్టి గూడా ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే హెయిర్ అనేది మనకి చాలా మందికి 25 ఇయర్స్ వచ్చినాయో లేదో చాలా మందికి జుట్టు అనేది ఊడిపోవడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత 50% అనేది మొత్తం పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లా 33% పీపుల్ ఓన్లీ 25 ఇయర్స్ లోపే జుట్టు లాస్ అవుతున్నారు అని అంటే అక్కడ వచ్చేసి మనకి ప్రోటీన్ అనే లోపం అనేది జరుగుతా ఉంటుంది లీడర్స్. ఎందుకు జరుగుతుంది అని అంటే మనం మంచి ఫుడ్ తీసుకోవట్లేదు. పొల్యూషన్‌లో ఉండకపోవడం వల్ల, మంచి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ఎక్కువ స్ట్రెస్ ఇయన్నీ గురి కావటం వల్ల, ఎక్కువ జుట్టనేది ఊడిపోవడం అనేది జరుగుతా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ మంచి ఫుడ్, మంచి గాలి పోవడం వల్ల మనకనేది జుట్టనేది ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది. అదే విధంగా మనకి టీవీలో రకరకాల షాంపూలు ఇవన్నీ చూపించడం వల్ల ఇవి వాటి గురించి తెలుసుకోకుండానే ఇవి వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే జుట్టనేది ఎక్కువగా ఊడిపోవడం అనేది జరుగుతా ఉంటుంది. ఈ జుట్టు ఊడిపోయే క్రమంలో అసలెందుకు జుట్టు ఊడిపోతుంది ఏందని చూసుకున్నట్లయితే కెరటిన్ అని చెప్పేసి ప్రోటీన్ అనేది మనం లాస్ అవుతూ ఉండటం వల్ల మన జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోవడం అనేది జరుగుతా ఉంటుంది. మనం తీసుకున్నటువంటి ఫుడ్‌లో గాని, ఇందులో ఎక్కడ ఎప్పుడైతే ఫుడ్‌లో ఈ కెరటిన్, ప్రోటీన్ అనేది మనకు లోపం జరుగుతా ఉంటుందో, ఈ జుట్టు అనేది ఊడిపోవడం అనేది జరుగుతా ఉంటుంది లీడర్స్. ఎప్పుడైతే మనం ఈ జుట్టు అనేది లాస్ అవుతా ఉంటామో, మనకనేది జుట్టు అనేది మొత్తం పోవటం అనేది జరుగుతా ఉంటుంది. ఎప్పుడైతే మనం గనక ఈ బయోటిన్ అనేది మనం స్ప్రే అనేది వాడుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, మనకి ఏదైతే కెరటిన్ అనే ప్రోటీన్ అనేది తగ్గుతా ఉంటుందో, దాన్ని బలోపేతం చేసే విధంగా ఈ స్ప్రే ఉపయోగపడుతూ ఉంటుంది. జుట్టు అనేది రాలిపోనివ్వకుండా చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క సమస్య ఏందంటే ఏది బాగాలేకపోయినా ఎవరు అడగరు. కానీ మనకి చూడంగానే జుట్టు కళ్ళి చూస్తారు. ఏంది జుట్టు ఊడిపోయిందని చెప్పి అనుకుంటా ఉంటారు. మనకు కనిపించేదే జుట్టు. లోపల నీకు విటమిన్ సినా, బి12 ఇవన్నీ తగ్గినాయి అనేది ఎవరు ఆలోచించరు. కానీ జుట్టు ఊడిపోయిందా లేదా అని చెప్పేసి ఎమ్మటే మనకు కనిపిస్తాం కాబట్టి, ఆ విధంగా మనం ఐడెంటిఫై చేస్తా ఉంటారు. సో, అందువల్ల మనం ఎప్పుడైతే ఈ కావాల్సినటువంటి కెరటిన్ యొక్క ప్రోటీన్ అనేది అందటం జరుగుతా ఉంటుంది. జుట్టు అనేది లాస్ కాకుండా ఉంటాం కాబట్టి, ప్రతి ఒక్కళ్ళు ఈ ఈ స్ప్రే గనక వాడుకున్నట్లయితే మనకనేది ఆహ్, జుట్టనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది లీడర్స్. ఎప్పుడైతే ఈ సబ్లింగ్వెల్ స్ప్రే మనం వాడుకున్నట్లయితే
మేజర్ ఇష్యూస్ ఉన్నాయో, ఆ ఇష్యూస్ ఈజీగా కంప్లీట్‌గా తగ్గిపోవడం అనేది జరుగుతా ఉంటుంది. ఎప్పుడైతే సబ్లింగ్వెల్ స్ప్రే వాడకుండా మనం తెలిసి గూడా ప్రతి ఒక్కళ్ళు వెస్టేజ్‌లో జాయిన్ అయినటువంటి వ్యక్తి గూడా ఇవి వాడుకోకుండా, తెలుసుకోకుండా అట్లనే ఉంటే, ఈ విధంగానే మనం ప్రతి ఒక్క మినరల్స్ అనేది అందుబాటులోకి రానివ్వకుండా మన బాడీకి కావాల్సినటువంటి పోషకాలనేది లోపం అనేది జరుగుతా ఉంటుంది కాబట్టి, మనకి ఇవి వాడుకోవడం వల్ల ఏందంటే మేజర్ ఇష్యూస్ నుంచి బయటపడొచ్చు లీడర్స్. మనకి ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన విధంగా ఇప్పుడు ఈడ చూపిచ్చాను గదా! ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి సబ్లింగ్విల్ స్ప్రేలు. మనం ఎంత స్ప్రే చేసుకోవాలి ఏంటి అని చూసుకున్నట్లయితే ఇలా జరిగిందండి. ఇది తీసుకొని మనం ఎంత వాడుకుంటున్నాం, మనకి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రాబ్లమ్ ఉంటుందండి. ప్రాబ్లమ్ ఉండకుండా ఏమీ లేదు. ఎందుకంటే మనం బయట మంచి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, పోషకాలనేది లోపం అవ్వడం వల్ల, మన బాడీకి కావాల్సినటువంటి మినరల్స్ ఇవన్నీ అందకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ, చాలా అనారోగ్యానికి గురవ్వటం జరుగుతా ఉంటుంది. ఎప్పుడైతే మన గౌతమ్ బాలి గారు మనకి ప్రైమ్ కేటగిరీ సబ్లింగ్వెల్ స్ప్రేలు, క్యాప్సూల్స్ మనకిచ్చాడో, అవి వాడుకోవడం వల్ల మనకు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నట్లు ఉంటాము. ఆ డెఫిషియన్సీ నుంచి మనం బయటపడినట్లయితే మనకి మన బాడీ అనేది అనారోగ్యానికి గురి కాకుండా ఉంటుంది.